కన్యా రాశి ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 1, 2 పాదములు. వీరికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ రాశి వారికి ఈ సంవత్సరము శుభాశుభములు మిశ్రమముగా ఉంటాయి. వృత్తి ఉద్యోగములందు ఇబ్బందులు ఉంటాయి. అనారోగ్యము, చికాకులు, మాట్లాడితే తగువులు వస్తాయి అన్నట్టు ఉంటుంది పరిస్థితి. అందుకే మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ఇంట్లో శుభకార్యములు జరుగుతాయి. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. నమ్మిన వారే వీరిని మోసం చేస్తారు. సంతాన విషయమే జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదో విధంగా అవసరానికి ఇబ్బంది లేకుండా డబ్బు చేతికి అందుతుంది. శారీరక మానసిక బాధలు ఉంటాయి. వీరిచే సహాయం పొందిన వారే వీరికి శత్రువులుగా మారుతారు. వీరి మీద అపవాదులు వేస్తారు. పెండింగ్ లో ఉన్న పనులు ఒక కొలిక్కి వస్తాయి. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అధికారుల మన్ననలు పొందుతారు. ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత పొందుతారు. ఉన్నత విద్య లభిస్తుంది. విదేశాలు వెళ్లి చదవడానికి అవకాశం ఉంటుంది. ఈ రాశి స్త్రీలకు కుటుంబంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. మీ మాటకు విలువ ఇస్తారు. ఉద్యోగస్తులు వారి కుటుంబాలకు దూరంగా ఉంటారు. సంతానం వలన ఇబ్బందులు ఉంటాయి. వ్యాపారస్తులకి సంవత్సరం బాగుంటుంది. అధిక లాభాలు వస్తాయి. వ్యవసాయదారులకు పంటల దిగుబడి బాగుంటుంది. ఆశించినంత ఫలితము దక్కుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి శుభాశుభాలు మిశ్రమముగా ఉంటాయి. ఈ రాశి వారు శనికి, రాహుకేతువులకి అభిషేకాలు చేయించుట మంచిది. వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని పూజించాలి.